విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమం చేసి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వైపు ఎందుకు అడుగులు వేస్తోంది? అసలు స్టీల్ ప్లాంట్లో అమలు చేయబోయే ప్లాన్ బి ఏంటి? కార్మికులు మరోసారి కథం తొక్కేలా ఉద్యమం ఎందుకు రగులుతోంది? దేశ రాజధాని నగరంలో ఈ అంశంపై ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నాయి. అందరూ ఊహిస్తున్నట్లు ఢిల్లీలో ఏదో జరుగుతోందనే తెలుస్తోంది. సో లెట్స్ వాచ్. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే కేవలం పరిశ్రమ కాదు, ఆంధ్రుల సెంటిమెంట్. అక్కడ తయారయ్యే ఉక్కుకి 3 సరుకు బొగ్గు, ఇనుము మరేది కాదు. ఆంధ్రుల అపూర్వ పోరాటాలతో ఈ భారీ కర్మాగారం రాగా కార్మికులు చిందించిన స్వేదంతో పరిశ్రమ అభివృద్ధి చెందింది. అలాంటి పరిశ్రమను విక్రయిస్తారా? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తారా? కార్మికులనే కాక యావత్ ఏపీ ప్రజలను ఈ ప్రశ్నలు రగిలిస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం బ్లాస్ట్ ఫర్నెన్స్ 3ని సైతం ఆపిపారేశారని, మొత్తం ప్లాంట్ ను నిర్వీర్యం చేసేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఈ దుందుడుకు చర్యలు సాగిస్తున్నారని ఉక్కు కార్మికులు మండిపడుతున్నారు. 1300 రోజుల నుంచి కార్మిక ఉద్యమం సాగుతోంది. అయితే అకస్మాకంగా పాత సీఎండీ అతుల్ భట్ ని కేంద్ర పెద్దలు సెలవుపై పంపేశారు. కొత్త అధికారులతో ఢిల్లీ వేదికగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో కార్మికుల్లో ఆందోళన పెరుగుతుంది. ఇప్పటికే 2600 మంది కార్మికులను వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ కు సిద్ధం చేశారు. ఇందుకు 1260 కోట్ల రూపాయల ఫండ్ ని సైతం యాజమాన్యం ఏర్పాటు చేస్తుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ లో ఉన్న జగదల్పూర్ స్టీల్ ప్లాంట్ కి 500 మంది నిపుణులను డిప్యూటేషన్ పై పంపుతున్నారు. ఇలా ఒకేసారి 3000 మంది సిబ్బందిని తగ్గిస్తే ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందని, సహజంగా ఉత్పత్తి నెమ్మదిస్తే మరింత నష్టాలు చెవి చూడాల్సి వస్తుందని కార్మిక నేతలు చెబుతున్నారు. ప్లాంట్ మూసివేత అమలు లక్ష్యంగా ప్లాన్ బి వర్కౌట్ చేస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే మరోసారి కార్మికులు ఉద్యమం బాట పట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని. వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం. మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. విషయం కూడా అక్కడే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాను. 2003, 2004లోనూ స్టీల్ ప్లాంట్ అమ్మకంపై అప్పటి ప్రభుత్వాలు అడుగులు వేశాయి. అయితే ప్లాంట్ నిర్వహణ ఉత్తమంగా ఉండడం, లాభాల బాటలో ఫ్యాక్టరీ ముందుకు వెళ్తూ ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. తిరిగి ఇప్పుడు ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించి భారీ నిధులు సమీకరించాలని కేంద్ర సర్కార్ భావన అని, 1000 ఎకరాలు భూమి ఉన్న స్టీల్ ప్లాంట్ ఆస్తులు కేంద్రానికి కనిపించాయని కార్మిక నాయకులు ఆరోపించారు. ఈ కారణంగానే ప్లాంట్ ని నష్టాల బాట పట్టేలా చేసి నిర్వీర్యం చేస్తూ వస్తుందని కార్మికులు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఎంతో మంది కృషితో ప్లాంట్ నిర్మాణం 4889 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది. క్రమంగా 3,20,000 కోట్ల రూపాయల ఆస్తికి ఎదిగింది. అయితే ఇప్పుడు కేంద్రం కేవలం 36,000 కోట్ల రూపాయలకే స్టీల్ ప్లాంట్ ను అమ్మే ప్రయత్నం చేస్తుందని కార్మికులు మండిపడుతున్నారు. నిర్వాసితుల దాతృత్వంతో, కార్మికుల కృషితో విశాఖ ఉక్కు పోరాటంలో అసూలు బాసిన ఎందరో అమరుల త్యాగ ఫలితాలతో ఉక్కు కర్మాగారం వచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారితే ఇప్పుడు కేంద్ర సర్కార్ ఈ రీతిన ప్రవర్తిస్తుందని కార్మిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ
విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించకపోతే రాజీనామా చేస్తానని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కుర్మనపాలెం రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎంపీ భరత్ తో కలిసి సందర్శించారు. మరో 2 వారాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సహకారాన్ని అందిస్తుందని విశాఖ ఎంపీ భరత్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కుర్మనపాలెంలో స్టీల్ ఉద్యోగులు చేపట్టిన నిరసన శిబిరాన్ని ఆయన సందర్శించారు. సమస్య పరిష్కారం కోసం ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నారని ఆయన చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం స్టీల్ ప్లాంట్ కు తప్పకుండా కేంద్రం నుంచి సహకారం ఉంటుందని అన్నారని తెలిపారు. అయితే ఉక్కు కార్మికులు కష్టించి ప్లాంట్ ను లాభాల బాటలో తీసుకువెళ్లాలని కోరారు. కార్మికులకు భరోసా కల్పించేందుకే తాము శిబిరం వద్దకు వచ్చామని, సీఎంతో మాట్లాడి కేబినెట్ తీర్మానం చేసేలా కృషి చేస్తామని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. కేంద్రం సహకారం లభిస్తే కార్మికులు కష్టించి పనిచేసి ఫ్యాక్టరీని లాభాల బాటలోకి తీసుకువెళ్లగలరని ఎంపీ భరత్ తెలిపారు. అయితే స్టీల్ ప్లాంట్ సీఎండీ నిర్వాహకం వల్లే కర్మాగారం నష్టాల బాట పడిందని ఆయన ఆరోపించారు. కొత్త సీఎండీ సక్రమంగా కర్మాగార అభివృద్ధికి పాటుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని కోరారు.